ఈ రాజకీయ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. ఇంకా ఏంటి అలాగే చేస్తున్నారు, వెళ్ళండి అని మా సునీత ఈసారి అరవటంతో ఇక తప్పక నేను వదిన ఇద్దరం కదిలాము. స్నానం చేసి ఏదో మేము తెచ్చుకున్న డ్రెస్సులు వేసుకుని భయపడుతూ బయటికి వచ్చేసరికి విరాట్ కనిపించలేదు, సుశాంతనే కనిపించలేదు. ఇంకా కన్ఫర్మ్ అబ్బాయిలందరినీ బయటకు పంపించి మమ్మల్ని ఆడేసుకోవటానికి ఫిక్స్ అయ్యారు ఈ లేడీస్ అనుకుంటూ. అమ్మ అత్తయ్యలు అని నేను, అమ్మలు అత్తయ్య అని వదిన అరుచుకుంటూ ఇల్లంతా చూస్తే ఎక్కడా ఎవరు కనపడలేదు. ఇంకా అందుకే నేను వదిన వెతుక్కుంటూనే పెరటి వైపు వచ్చేసరికి కనపడిందమ్మా మాకొక సెటప్. వామ్మో, నేను చూస్తానని అస్సలు అనుకోలేదు. మనం మహేష్ బాబునైనా ఈ మధ్య 2 మూవీస్లో లొంగితో చూసాం, కానీ మా విరాట్ బాబు లొంగిలో ఛాన్స్ అసలు లేదనుకున్న నాకు పెళ్లి నలుగులప్పుడు కట్టుకున్నట్టు ఉన్నాడు. ఏమో నాకు గుర్తులేదు. నేనున్న సిచ్యువేషన్లో అవన్నీ ఎక్కడ ఆలోచించాలి. సర్లే, ఇప్పుడైతే నాకు ఒక ఛాన్స్ వచ్చింది కదా అనుకుంటూ వైట్ బనియన్, బాబు గారికి సిగ్గు ఎక్కువ కాబట్టి చుట్టూ టవల్ కప్పుకొని ఉన్నాడు. పక్కన పొయ్యి మీద నీళ్ళు కాగుతున్నాయి. సుశాంత్ అనే కూడా సేమ్ అదే గెటప్లో ఉన్నాడు. వదిన, వీళ్ళు కూడా లొంగిలా ఉన్నారేంటి? కాంప తీసి ఇంట్లో పనులు మనతో చేయించి బయట పనులు వీళ్ళతో చేయిస్తారా అని నేను అడుగుతూ ఉంటే, ఏమో పండు, నాకు అదే అర్థం కావట్లేదు అని వదిన అంది. అంతలో విమల అత్తయ్య మమ్మల్ని పిలవటంతో ఇద్దరం వినయంగా వెళ్తే, బస్సు సాత్విక ఇవి తీసుకోండి అంటూ ఒక బౌల్ ఇచ్చింది మా చేతికి. అందులో ఏదో పౌడర్ ఉండటంతో ఏంటి అని అడిగేలోపే విరాట్ వచ్చి నా ఎదురుగా స్టూల్ మీద కూర్చుంటే అన్నయ్య వదిన ఎదురుగా స్టూల్ మీద కూర్చున్నాడు. యామిని అంటే గొంతు సరి చేసుకుంటూ, అమ్మాయిలు ఈరోజు పండగ కాబట్టి మీరు మీ ఆయనలకి నూనెతో మసాజ్ చేసి నలుగు పిండి పట్టించి స్నానం చేయించాలి అని చెప్పింది. బట్టలు వేసుకొని స్నానం చేయరు కదా ఆంటీ అని నేను అడిగిన క్వశ్చన్కి విరాట్ నా చెయ్యి గిల్లాడు. తప్పేముంది ఇందులో? విరాట్, ఎందుకు గిల్లుతున్నావు? బట్టలు వేసుకొని రెడీ అయ్యి స్నానం చేయరు కదా, టవల్ తీసేయి అప్పుడు చేయిస్తాను అంటూ పిచ్చిగా అడిగా. బికాస్ అక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ అర్థం చేసుకోలేదు కాబట్టి, అండ్ సెకండ్ థింగ్ లొంగి కూడా నా దృష్టిలో ట్రెడిషనల్ డ్రెస్ కాబట్టి. బాబో విరాట్, మీ భార్యకి నువ్వే చెప్పు అని యామిని ఆంటీ అంటే విరాట్ నన్ను లాగి స్నానం చేయించడం అంటే ఏంటో తర్వాత చూపిస్తాను, ఇప్పుడు అధిక ప్రసంగం చేయకుండా వాళ్ళు చెప్పింది చెయ్యి అని సీరియస్ ప్లస్ బేస్ వాయిస్తో చెప్పేసరికి ఏంటో ఈయన గారికి అంత కోపం అనుకుని సరే అని చెప్పాను. పండు, ముందు ఆ నలుగు పిండి విరాట్ వంటికి పట్టించి కొంచెం మసాజ్ లాగా చెయ్యి అని చెప్పింది మా విమల అత్తయ్య. సరే అంటూ మా ఓల్డ్ లేడీస్ చెప్పింది చేసుకుపోతూ విన్నాను నేను. నలుగు పిండి అన్నారు, ఆ తర్వాత తలకి నూనె అన్నారు, ఆ తర్వాత చెవుల్లో చమురు అన్నారు, అది అయ్యాక నూనె జిడ్డు పోవటానికి కంకుడుకాయ రసం అన్నారు. గంట పాటు విరాట్ వాళ్ళు నా చేతుల్లో పిప్పి అయ్యాక ఇంకా ఆయన్ని వెళ్ళమని పంపించారు ఆ అత్తయ్యలు. నాకు వదినకి అప్పుడు అర్థమైంది ఎందుకు పాత డ్రెస్సులు వేసుకోమన్నారు. విరాట్ తల నూనె అటో ఇటో తిరుగుతూ ఉన్నప్పుడు నలుగు పిండి అవన్నీ అంటుకొని నా డ్రెస్సు పాడైపోయింది. అదే స్నానం చేసే కదా అని కొత్త డ్రెస్ వేసుకుని ఉంటే ఖచ్చితంగా అది మూలకే పోయిందేదో. అందుకే పెద్దల మాట వినాలి అనేది. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ మార్చుకోవాలి అనుకుంటూ ఉన్న 2 బాత్రూంలో అన్నయ్య విరాట్ ఉన్నాడు. ఇంకా ఫేస్ వాష్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి నేను సాయం చేసిన ముగ్గు ఎలా ఉందో చూద్దామని బయటికి వెళ్ళేసరికి పర్లేదు బాగానే ఉంది. ఇంకా లోపలికి వచ్చి ముఖం కడుక్కొని మా రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్ మీద లంగావోని ఉంది. దాన్ని చూస్తూ షాకింగ్ కాదు కానీ వావన్న ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే వెనక నుండి నన్ను హాక్ చేసుకున్న విరాట్, నిన్ను లంగావోణిలా చూసి చాలా రోజులు కాదు నెలలు అయిపోయింది, అందుకే తీసుకొచ్చాను వేసుకోవే అన్నాడు. బాబుగారు మూడుండి నా మీద ప్రేమ పొంగిపోయినప్పుడు మాత్రమే వే అంటాడు కాబట్టి, హా నువ్వు బయటికి వెళ్ళు నేను వేసుకొని వచ్చేస్తాను అంటే, పర్లేదు వాసు నీకు హెల్ప్ కావాలి కదా ఇక్కడే ఉంటానులే అంటూ తొంటరిగా మాట్లాడుతూ ఉంటే నా బొగ్గల్లో సిగ్గులు మొదలయ్యాయి. అబ్బా నిజంగా నాకు సిగ్గు విరాట్, నువ్వు వెళ్ళు అని బలవంతంగా విరాట్ని డోర్ బయటకు తోసి గడియ పెట్టుకొని
నాలో నేనే నవ్వుకుంటూ లంగావోని కట్టుకోవడం స్టార్ట్ చేశాను. కానీ 2 నిమిషానికే విరాట్ని పిలవక తప్పలేదు నాకు. ఎందుకు? ఎందుకంటే లంగావోని వేసుకున్న బ్లౌజ్ కూడా వేసుకున్నా. కానీ ఇప్పుడు వచ్చిన చెక్ అంతా ఓని కోసమేనబ్బా. మామూలుగా ఒక పక్క కుచ్చులు వచ్చి ఉంటే ఇంకో వైపు దోపుకోవడానికి అన్నట్టు 2 పక్కలు వచ్చేసరికి నాకు ఎటువైపు పైటనో ఎటువైపు దోపుకోవాలనేది తెలియకనే విరాట్ని పిలిస్తే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? 2 వైపులా సేమ్ కుచ్చులుంటే మీనింగ్ ఏంటి వసు? ఏదో వైపు ఏదో ఒకటి వేసుకోమని కదా అంటూ విరాట్ని ఒక పక్క నా నడుంలోకి దోపి ఇంకొకటి సన్నని పళ్ళు తీసి భుజం మీద వేసి పెయిన్ చేశాడు. ఒక క్షణం ఏదో అయిపోయిందిలే, పండుగ రోజు కాబట్టి మనం వాటి గురించి మాట్లాడకూడదు. చెవులకి నార్మల్ చిన్న కమ్మలుంటే నువ్వు బొట్టు పెట్టుకుంటూ ఉండు, నేను ఎప్పుడే వస్తానని విరాట్ చెప్పటంతో ఇంకా నేను నాలోని మేకప్ ఆర్టిస్ట్ని నిద్రలేపాను. తొక్కలే, అంత లేదు. పూసేది జస్ట్ సన్ స్క్రీన్, ఫెయిర్ అండ్ లవ్లీ, పౌండ్స్ పౌడర్, బొట్టు, సింధూరం, లిప్స్కి లిప్ బామ్, ఇంకా అంతే. ఆ ఆర్టిస్ట్ మేకప్ అయ్యాక విరాట్ 2 బాక్సులతో రూమ్లోకి వచ్చాడు. అవి ఏంటో తెలుసా? ఒకటే పెద్ద టెంపుల్ నెక్లెస్, మ్యాచింగ్ టెంపుల్ కమ్మలు, చంపసరాలు, వడ్డానం, పాపిటి పిల్ల అన్నీ విరాట్ని వేసి రెడీ చేశాడు. కానీ జడ తువ్వటానికి మాత్రం అమ్మని తీసుకువచ్చి సవరం పెట్టుకుని పొడుగు జడ వేయించుకోని చెప్పి విరాట్ వెళ్తే అమ్మ నన్ను ఆ రూమ్ లాస్ట్కి తీసుకెళ్ళి అల్లుడు చెప్పినట్టు పొడుగు జడ వేసి జడబిల్ల పెట్టి కనకాంబరాలు పొడుగ్గా పెట్టింది. ఈ అత్త ఇప్పుడు ఓకేనా పండు, చూసుకోపో అని మా అమ్మ అంటే నా అద్దం లాంటి మా ఆయన ఉండగా నేనెందుకు అద్దంలా చూసుకుంటా అనుకుంటూ ఏమండి అని కాదు బావా బావా అనుకుంటూ జడ వయ్యారంగా తిప్పుతూ కిందకి వెళ్తే అక్కడ లేడు. సరే అని మా సునీత కూడా రెడీ అయి ఉండటం చూసి కిందికి వెళ్ళాను. అందరూ రెడీ అయిపోయి ఉన్నారు. వదిన ఎప్పుడు రెడీ అయిందో ఏమో, నాకన్నా ముందే ఉంది. విరాట్ బాబు నా లంగా ఓణిని డిజైన్ చేయించినట్టు ఉన్నాడు. ఆయన గారిది థిక్ గ్రీన్ మీద పింక్ లైట్ వర్క్ అంటే పెద్ద వాటర్ వించేజ్ లుక్లో పింక్ గ్రీన్లో నా లంగా ఓణి ఉంది. అందరూ మధ్యలోకి వెళ్ళి విరాట్ పక్కన నిలబడితే మీ ఆయన పెద్ద కంపెనీ కాబట్టి నీకు జడబిళ్ళతో సహా బంగారమేలే పండు అని యామిని ఆంటీ అంటుంటే ఏదో అందామని నేను నోరు తెరచలోపు విరాట్ నా చేయి పట్టుకుంటే విమల అత్తయ్య కాస్త కోపంగా సైలెంట్గా ఉండు అన్నట్టు చూసింది. ఇక అందుకని చేసేదేమి లేక అందరితో కలిసి పూజ చేసుకొని మొగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసి అక్కడే వేసిన మంట మీద భోగి కుండలు ఎక్కించినామేమో. అందరం పెద్ద చెరుగడలు తీసుకొని నా సిగ్నేచర్ డిష్ అయిన పొంగలి వండామన్నమాట. అలా మా భోగి సంబరాలు జరిగితే మధ్యాహ్నం లంచ్కి గుమ్మడి హల్వా విత్ పూరి దోశలు, సాయంత్రం అవే ఉన్నాయి. ఇక ఊర్లో ఇప్పుడు అసలైన సంక్రాంతి మొదలైంది. పిల్లలు గాలిపటాలు ఎగిరిస్తూ ఉంటే అమ్మలెక్కలు ముగ్గులు ప్రాక్టీస్ చేస్తుంటే కొంతమంది అప్పుడే పోస్తున్న మల్లె ముగ్గులు కోస్తూ ఉంటే అవన్నీ చూస్తూ విరాట్ పక్కన అరుగు మీద కూర్చున్నాను నేను, అతని భుజం మీద తల వాలిస్తూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.